మాయా అది మాయా. ఆ. ఇప్పుడు మాయా అయితే ఉంది ఇదంతా మాయా అంటారు. Yes. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మాయా అంటారు. టోటల్ మాయలు అంటే అర్షడ్ వర్గాలతో ప్రతి వ్యక్తి జీవిస్తున్నాడు. దాని వల్లనే అదే నథింగ్ బట్ పాపం. సరే, మరి ఎవరికైనా దొంగతనం జరిగితే మాయా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉంటారా? ఎవరికైనా హత్యలు జరిగితే అంత మాయలే, ఇదంతా అర్షడ్ వర్గాల్లో మనిషి అనుభవిస్తుందని చెప్పి తెలియని వాళ్ళు కోర్టుకి వెళ్ళకుండా ఉంటారా? ఇలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం నేను కొన్ని విషయాలు అడుగుతున్నా మేము. అవును సార్, నేను అదే చెప్తాను, మీరు క్లారిటీ చేయండి. మాయా అన్నప్పుడు మీరు కొంచెం చెప్తే చాలు సార్. మీరు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు సార్, తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు పోలీస్ స్టేషన్ కోర్టులు వాళ్ళు టేకప్ చేసి దాన్ని లా అండ్ ఆర్డర్ చేస్తారు. మనలాంటి వాళ్ళు, యేసుప్రభు లాంటి వాళ్ళు, బ్రహ్మ లాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనం దేవుడితో సమానం కాదు. సార్ వీఆర్ నాలెడ్జ్ఫుల్ ఎవరైతే ఇప్పుడు మీరు మీ ప్రకారంగా తీసుకుందాం, యేసుప్రభు ఈజ్ ద నాలెడ్జ్ఫుల్ పర్సన్. ఓకే, ఆయన ఒక్కడే. మనము ఇప్పుడు మానవుడు ప్రకారంగా అందరి గురించి దాని బలిహారం అయ్యాడు సార్. ఎందుకంటే వీళ్ళంతా అజ్ఞానులు కాబట్టి, పాపం చేశారు కాబట్టి. అయితే భగవంతుడు ఏమంటున్నాడంటే 2 విధాలుగా ఉండమంటున్నాడు. ఒకటి చూసి చూడనట్టుగా ఉండండి, అంటే సాక్షి. ఎవరినైనా అంటే అంత పెద్ద దిల్లు ఉండాలి సార్ మనకి, చూసి చూడనట్టుగా ఉండాలి. అయితే పోలీసులు వీళ్ళందరికీ, కోర్టులకి, ఈ ప్రైమ్ మినిస్టర్, ఎవరైనా కానీ ఎనీ పర్సన్ నాలెడ్జ్ లేదు. 2 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే మీ డౌట్స్ కూడా నేను తీర్చాలి. ఇప్పుడు మీరు అన్నారు దేవుడే చూసుకుంటాడు అని అన్నారు, భూమి మీద అంత మాయ అని అన్నారు. ఈ మాయలో ఉన్నారు మనుషులు అని. ఈ మాయలో ఉన్నారు అన్నప్పుడు మనుషులకు జరుగుతున్న అన్యాయం కూడా మాయేనా? ఒకళ్ళకి అన్యాయం జరిగింది, ఆ మనిషి హృదయంలో నాకు అన్యాయం జరిగింది సిద్ధాంతం తెలుసుకోవాలి సార్. ఇది సోల్ టు సోల్ సార్. అదే ఇక్కడ ఒకటి చెప్పేది, మీరు క్వశ్చన్ వేశారు సార్. అదే నా క్వశ్చన్ పూర్తి అవ్వలేదు. మీ సోల్కి నా సోల్కి అనుబంధం తెలుసా సార్? మన సోల్కి చెప్పండి. మనం ఆయన కల్పించాడు, మనం జ్ఞానాన్ని సరి చేసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కర్మ అంటే మరలా మనిషిని చేసిందే కదా. అప్పుడు మరలా కర్మ అంటే మళ్ళీ మనిషి చేసిందే వస్తుంది కదా. అప్పుడు అంత మాయ కదా. మాయ అయితే కర్మ సిద్ధాంతం నువ్వు తీసుకురాలేవు కదా. ఎందుకంటే అంత వాడు కూడా మాయలోనే చేశాడు, అది వాస్తవికత లేదు. కానీ అప్పుడు నువ్వు మాయలో చేసిన దాన్ని ఎలా తీసుకొస్తావు? అప్పుడు కర్మ నీ గతంలో జరిగిన కర్మది అని ఎలా చెప్తావు? అదే అప్పుడు కూడా మాయే కదా. నాలెడ్జ్లో ఎవ్రీథింగ్ యూ కెన్ షో అస్. మనం ఇక్కడ 2